ఏఐతో పర్సనల్ ఫైనాన్స్. మీరు మీ బడ్జెట్‌ని స్మార్ట్‌గా ఎలా మేనేజ్ చేసుకోవాలి? మీ ఎర్నింగ్స్ అండ్ స్పెండింగ్స్ రెండిటిని కూడా జాగ్రత్తగా ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? వీటిని బ్యాలెన్స్ చేసుకుంటూనే మీ సేవింగ్స్‌ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి? అనే విషయాలు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఈ వీడియోలో ముఖ్యంగా నేను ఫోకస్ చేసే వర్డ్ ఫినాన్షియల్ ఫ్రీడమ్. ఫినాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీకేదైనా ప్రొడక్ట్ కొనాలని ఉంది. దానికి సంబంధించిన డబ్బులు మీ దగ్గర ఉన్నాయి. మీరు వెంటనే దాన్ని కొనగలిగారు. దట్ మీన్స్ యూ హ్యావ్ ఫినాన్షియల్ ఫ్రీడమ్. అదే ప్రోడక్ట్ని మీరు కొనాలనుకున్నారు కానీ మీ దగ్గర డబ్బులు లేవు అంటే మీకు ఫినాన్షియల్ ఫ్రీడమ్ లేనట్టే. మీ దగ్గర డబ్బులు ఉండి కూడా మీరు అన్నెసెసరీ స్పెండింగ్ చేయకుండా మీ డబ్బుల్ని జాగ్రత్తగా ఉంచుకొని వాటిని ఫ్రీడమ్గా ఖర్చు పెట్టుకునేలా చేసేదే ఫినాన్షియల్ ఫ్రీడమ్. అయితే దీన్ని ఎలా అచీవ్ చేసుకోవచ్చు అనేది మనం ఈ వీడియోలో కొంచెం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఈ వీడియో కంప్లీట్ అయ్యేసరికి మీకు వచ్చే అవుట్కమ్స్, వాట్ ఈస్ పర్సనల్ ఫైనాన్స్, how can we use AI in personal finance, how to maintain consistency, what I personally do, నా strategies ఏంటి, what precautions should we take when we are sharing data with AI. అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు, అడిగితే గానీ AI ఆన్సర్ ఇవ్వదు. అలాంటిది ఏది ఎలా అడగాలి, ఏఐతో ఎలా సాగాలి అని క్లుప్తంగా స్పష్టంగా మీ ముందుకు తీసుకొస్తున్న ఈ వీడియోని మీరు ఇప్పుడే చూస్తున్నట్టయితే వెంటనే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి అప్డేట్ మీకు నోటిఫికేషన్లో వస్తుంది. లెట్స్ రోల్ ద ఇంట్రో. సెగ్మెంట్ 1, వాట్ ఈస్ పర్సనల్ ఫైనాన్స్. మీకు సంబంధించిన ఎర్నింగ్స్, మీకు సంబంధించిన స్పెండింగ్స్ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మీరు మీ బడ్జెట్ని జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోవడాన్ని పర్సనల్ ఫైనాన్స్ అంటారు. ఇందులో మీ సేవింగ్స్ వస్తాయి, మీ ఎర్నింగ్స్ వస్తాయి, మీ అదర్ ఇన్కమ్స్ వస్తాయి, ఎవ్రీథింగ్ విల్ కమ్ ఇన్ టు ప్లేస్. దీన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి అని చెప్పేదే పర్సనల్ ఫైనాన్స్. మీ పర్సనల్ ఫైనాన్స్ పైన మీరు ఒక అనాలిసిస్ చేసుకోవడం వల్ల మీరు ఎక్కడ ఎక్కువ ఖర్చు పెడుతున్నారు లేదంటే ఎక్కడ ఎక్కువ వేస్ట్ చేస్తున్నారు మనీ అనే విషయం మీకే ఒక క్లారిటీ వచ్చి మీకు ఫినాన్షియల్ అవేర్నెస్ వస్తుంది. దానివల్ల మీకు ఫినాన్షియల్ ఫ్రీడమ్ అనేది పెరుగుతుంది. సెగ్మెంట్ 2, హౌ కెన్ వి యూస్ ఏఐ ఇన్ పర్సనల్ ఫైనాన్స్. ఏఐని యూజ్ చేయడం అంటే అదేదో పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు, చాలా సింపుల్. మీరు రోజు ఏఐని ఎలా యూజ్ చేస్తారో ఇన్ని వీడియోస్ నాకు చూసే ఉంటారు. సో ఈ వీడియోస్లో మీరు ఏఐని ఎలా యూజ్ చేయాలని చెప్పానో అదే వేలో యూజ్ చేస్తాం. అండ్ మనం చేసే ఎక్స్ట్రా చిన్న పని ఏంటంటే మనకొచ్చే ఇన్కమ్ని ఏఐతో షేర్ చేసుకోవాలి. డోంట్ షేర్ యువర్ పర్సనల్ థింగ్స్ లైక్ వేర్ ఆర్ యూ వర్కింగ్, మీ ఎంప్లాయ్ ఐడీస్ ఆర్ మీ బ్యాంక్ అకౌంట్ నంబర్స్, మీ పిన్స్, ఇటువంటివి ఏమీ షేర్ చేసుకోవద్దు. జస్ట్ నా పేరు ఇది, లేదంటే నేను ఒక వర్క్ చేస్తాను, నాకు ఇంత ఇన్కమ్ వస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ 50,000 లేదా 30,000 పర్ మంత్ అనుకోండి. నెక్స్ట్ మీరు ఏమేం ఖర్చులు చేస్తున్నారు అనేది ఏఐతో చెప్పండి. మీకు ఎక్కడైతే ఇన్కమ్ వస్తుంది అని మీరు చెప్పారో అక్కడే నేను ఇంత ఖర్చు పెడుతున్నాను, కాఫీకి ఇంత, టీకి ఇంత, ఇంట్లో గ్రోసరీస్కి ఇంత, నేను బయట తినే ఫుడ్కి ఇంత, అండ్ నా ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఇంత. సో ఇటువంటివి ఏఐతో చెప్పండి. దాన్ని అనాలిసిస్ అడగండి. దట్ నేను ఎక్కడ ఎక్కువ ఖర్చు చేస్తున్నాను, నేను ఒక నెల రోజుల డేటా నీకు ఇచ్చాను, దట్ నేను ఇంత దీని మీద ఖర్చు పెడతాను, ఇంత దీని మీద స్పెండ్ చేస్తాను అని. ఇప్పుడు నేను ఎక్కడ వేస్ట్గా ఖర్చు చేశాను అనే విషయం నాతో చెప్పు అంటే అది అనాలిసిస్ చేసి దాని తరపు నుంచి మీరు ఎక్కడ ఎక్కువ వేస్ట్ చేస్తున్నారు మనీ అనే పాయింట్ అది మీతో చెప్తుంది. సో దట్ ఆ పాయింట్ నిజంగా నెససరీయా కాదా అనే విషయం పైన మీరే ఒక డెసిషన్ తీసుకొని ఆ డెసిషన్కి తగినట్టుగా ఆ ఎక్స్పెన్స్ని ఆపాలా లేదా కంటిన్యూ చేయాలా అనే కన్క్లూజన్కి వస్తారు. సెగ్మెంట్ 3, హౌ టు మెయింటైన్ కన్సిస్టెన్సీ. ఈ వర్డ్ కోసం నేను మాట్లాడకూడదు, ఎందుకంటే నేనే కన్సిస్టెంట్గా చాలా ఇయర్స్ వరకు లేను, దానివల్ల చాలా లాస్ అయిపోయాను. బట్ కన్సిస్టెన్సీ పవర్ ఏంటి అని ఒక్కసారి మీకు అర్థమైన తర్వాత యూ విల్ బి వెరీ కన్సిస్టెంట్. వెన్ ఇట్ కమ్స్ టు కన్సిస్టెన్సీ, మీరు ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు దాన్ని కంటిన్యూస్గా చేయడానికి ట్రై చేయండి, కొద్దో గొప్ప ఏదో ఒకటి. సో ఫర్ సపోజ్ మీరు ఈ మంత్ ఒక 500 సేవ్ చేసుకోగలిగారు, మేక్ దట్ కన్సిస్టెంట్. ప్రతి మంత్ ఒక 500 సేవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. వీలైతే దాన్ని ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేయండి తప్ప మినిమం 500. నేను ఈ మంత్ ఎండ్ అయ్యేసరికి ఖచ్చితంగా నేను 500 రూపీస్ సేవ్ చేసి పెట్టుకోవాలి అని ఒక థాట్లోకి వచ్చేయండి పూర్తిగా. సో దట్ మీకు ప్రతి నెల మినిమం 500 రూపీస్ అయితే సేవ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీ ఎర్నింగ్ ఇంకా ఎక్కువ ఉంటే సో యూ కెన్ సేవ్ మోర్. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది 2000 సేవ్ చేస్తారు, కొంతమంది 10,000 సేవ్ చేస్తారు, కొంతమంది 500 మాత్రమే సేవ్ చేయగలుగుతారు. కానీ కన్సిస్టెంట్గా సేవ్ చేస్తున్నారా లేదా అనేది మ్యాటర్స్. నువ్వు 500 సేవ్ చేసినా సరే అది కన్సిస్టెంట్గా ఎన్ని మంత్స్ సేవ్ చేస్తున్నావు అనే విషయం మీకు అర్థం కావాలి. నువ్వు 1000 రూపీస్ సేవ్ చేస్తున్నా సరే ఎన్ని మంత్స్ కన్సిస్టెంట్గా చేస్తున్నావు. ఒక మంత్ 10,000 దాచి నెక్స్ట్ మంత్ కల్లా నువ్వు జీరో సేవింగ్స్ అంటే వాట్ టైప్ ఆఫ్ కన్సిస్టెన్సీ యువర్ షోయింగ్. సో కీప్ ఇట్ సింపుల్ అండ్ కన్సిస్టెంట్. కొంచెమైనా సరే కన్సిస్టెంట్గా సేవ్ చేయడానికి ట్రై చేయండి, లేదా మీ ఖర్చుల్ని కన్సిస్టెంట్గా తగ్గించుకోవడానికి ట్రై చేయండి.
లాస్ట్ మంత్ నేను 20 రూపీస్ తగ్గించాను నా ఖర్చుల్లో నుంచి, ఈ మంత్ 30 రూపీస్ తగ్గిస్తాను. లేదు 30 రూపీస్ నా వల్ల అవ్వలేదు, కనీసం 20 రూపీస్ లాస్ట్ మంత్ ఎంత సేవ్ చేశానో, ఎంత ఖర్చులు తగ్గించానో అంతే నేను మళ్ళీ ఈ మంత్ కూడా తగ్గిస్తాను అనే మైండ్ సెట్ మెయింటైన్ చేసుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఒక ఫినాన్షియల్ డిసిప్లైన్ వస్తుంది, విచ్ విల్ రూట్ టు ఎస్ఐపిస్. సెగ్మెంట్ 4, వాట్ ఐ పర్సనలీ ఫాలో. ముందే చెప్పినట్టు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం అనేది ఎంత ఇంపార్టెంట్ అని నాకు అర్థమవుతుంది కొంచెం కొంచెంగా. సో నేనేం ఫాలో అవుతాను, నాకు ఒక ఇన్స్పిరేషన్ దొరికింది అనమాట, దాట్ డైలీ ఎస్ఐపిస్ అని. డైలీ ఎస్ఐపి అంటే ఏంటంటే రోజుకి ఒక 11 రూపీస్, 21 రూపీస్, 31 రూపీస్ సంథింగ్ ఒక స్మాల్ అమౌంట్ అనేది మీరు ఎస్ఐపి చేసుకోండి అనే ఒక ఆలోచనలో నుంచి నాకు ఈ కన్సిస్టెన్సీ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, నాకు టీ తాగే అలవాటు ఉంది, నేను రోజు దాని మీద 20 రూపీస్ ఖర్చు పెడతాను. సో ఆ 20 రూపీస్ నేను డైలీ ఎస్ఐపి కింద ఎందుకు చేసుకోవద్దు అనే థాట్ వచ్చింది. అయితే డైలీ ఎస్ఐపిస్ చేసుకోవడంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. సో వాట్ ఐ డన్ ఇస్, ఆ 20 రూపీస్ని ఒక బ్యాంక్ అకౌంట్లో సేవ్ చేయడం స్టార్ట్ చేశాను. దట్ రోజుకి 20 రూపీస్ లెక్క 30 డేస్ పాటు, దట్ మీన్స్ 3 2s 6, మ్యాథ్స్లో వీక్, సారీ, 600 రూపీస్ నేను ఆల్మోస్ట్ మంత్కి సేవ్ చేయగలుగుతున్నాను. అండ్ ఆ 600 రూపీస్ నేను ఏం చేస్తాను, ఎలా సేవ్ చేస్తాను, ఐ విల్ గో విత్ ఈటీఎఫ్స్. ఎందుకంటే కొంచెం చదువుకున్నాను వీటి గురించి, లైక్ వాట్ ఈస్ దిస్ మార్కెట్ అండ్ ఆల్. సో ఫినాన్షియల్ రిలేటెడ్ థింగ్స్కి నేను ఈటీఎఫ్స్ ప్రిఫర్ చేస్తాను డైలీ థింగ్స్కి అయితే. సో దట్ నా దగ్గర ఉండే కొంచెం అమౌంట్ని ఈటీఎఫ్స్లో పెడతాను. ఫర్ సపోజ్ నా దగ్గర 20 రూపీస్ ఉంది, నేను ఒక 20 రూపీస్ వాల్యూ ఉన్న ఈటీఎఫ్ని కొనుక్కొని ఉంచుకుంటా. అది పెరగని తగ్గని నాకు అనవసరం, నేను స్పెండ్ చేయాల్సిన టీ బదులుగా నేను ఈ ఈటీఎఫ్ని కొన్నాను. దీనివల్ల నాకు 2 ఉపయోగాలు. ఒకటి, టీ వల్ల నా హెల్త్ మేబీ డ్యామేజ్ అవ్వచ్చు, సో నేను హెల్త్ కంట్రోల్ చేసుకున్నాను ఒక పక్క, రెండో పక్క నేను ఆ డబ్బులు సేవ్ చేసుకుంటున్నాను. వెన్ ఇట్ కమ్స్ టు ఈటీఎఫ్స్, ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా అయితే వెళ్ళొద్దు, మీరు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్తో అయితే కన్సల్ట్ అవ్వండి. నేనేం ఫాలో అయ్యానని చెప్తున్నాను తప్ప నేను ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు, జస్ట్ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. సో ఈ విధంగా డైలీ ఎస్ఐపిస్ నుంచి నాకు వచ్చిన ఇన్స్పిరేషన్ ద్వారా నేను ఇలా ఒక స్ట్రాటజీని అయితే బిల్డ్ చేసుకోగలిగాను. అఫ్ కోర్స్ ఏఐ సాయంతోనే. ఏఐని నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను, నాకు ప్రాపర్ గైడెన్స్ ఇవ్వు, లేదంటే ప్రాపర్ పాత్ ఇవ్వు అని అడిగిన తర్వాత ఏఐ ఇచ్చిన సజెషన్స్ తోటి ఈ స్ట్రాటజీస్ ని నేను బిల్డ్ చేసుకోగలిగాను. ఈ విధంగా మీరు కూడా ఏమైనా స్ట్రాటజీస్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి, మిగతా వాళ్ళు కూడా చూసి తెలుసుకుంటారు మీరు ఫాలో అయ్యే స్ట్రాటజీ ఏంటి అని. సెగ్మెంట్ 5, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, what are the restrictions that we have to follow when we are giving data to AI? ఏఐతో ఏదైనా విషయం చెప్తున్నప్పుడు మళ్ళీ చెప్తున్నాను, మీ పేర్లు, దట్ ఈస్ పర్సనల్ ఐడెంటిఫైబుల్ ఇన్ఫర్మేషన్, పిఐఐ కిందకు వచ్చేవి కానీ ఎస్పిఐఐ, సెన్సిటివ్ పర్సనల్ ఐడెంటిఫైబుల్ ఇన్ఫర్మేషన్, ఈ రెండిటి కిందకి వచ్చే వాటిని ఏది కూడా ఏఐతో షేర్ చేసుకోకండి. ఫర్ ఎగ్జాంపుల్, పిఐఐ అంటే మీ పేరు, మీ ఇంటి అడ్రస్, మీ ఫోన్ నంబర్, మీ ఈమెయిల్ ఐడి వీటి కిందకు వస్తాయి. అండ్ ఎస్పిఐఐ, సెన్సిటివ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటంటే మీ క్రెడిట్ కార్డ్ నంబర్స్, మీ సివివి ఐడీస్, మీ పిన్ నంబర్స్, లేదంటే మీ ఓటీపీస్, ఇవన్నీ కూడా ఎస్పిఐఐ కిందకు వస్తాయి. డోంట్ షేర్ యువర్ పిఐఐ ఆర్ ఎస్పిఐఐ. ఎలా చేయాలో సింపుల్గా చెప్తాను చూడండి. నా పేరు ఏఐతో జీవితం ఎగ్జాంపుల్. సో నా పేరు ఏఐతో జీవితం, నాకు ఒక 35,000 శాలరీ వస్తుంది, ఈ శాలరీ బేస్ చేసుకుని నాకు ఒక స్ట్రాటజీ ఇవ్వు, సేవింగ్స్ ప్లాన్ ఇవ్వు అని అడిగితే ఆ బడ్జెట్ని బ్రేక్ డౌన్ చేసి, లైక్ 35,000 బడ్జెట్ని బ్రేక్ డౌన్ చేసి నువ్వు ఎంతవరకు నీడ్స్లో నీ డబ్బులను పెట్టుకోవాలి, ఎంతవరకు వాంట్స్ యూజ్ చేసుకోవాలి, అండ్ ఎంతవరకు నువ్వు సేవ్ చేయాలంటే ఎలా సేవ్ చేయాలి, ఇవన్నీ కూడా మనం ఏఐని అడిగితే క్లియర్గా చెప్తుంది. మళ్ళీ చెప్తున్నాను, బీ కేర్ఫుల్, పిఐఐ ఎస్పిఐఐ ఎక్కడ కూడా షేర్ చేసుకోవద్దు. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఈ వీడియోని ఇక్కడ వరకు చూసారంటే మీ నాలెడ్జ్ లైబ్రరీకి నేను ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ యాడ్ చేశానని అనుకుంటున్నాను. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్.